Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Peddi Telugu movie review acted by Ram Charan, Janvi Kapoor, Jagapati Babu and other actors etc. ఇంక ఈ మూవీ ఈరోజు మార్నింగ్ 8 AM స్పెషల్ షో చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు కట్టలన్, బ్లాస్ట్ జోన్, గోదావరి గట్టు పైన, లీడర్, వీరభద్రుడు, దృశ్యం 3, జెట్లీ ఇంకా చాలా రివ్యూస్ ఇచ్చాను. చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఊర్లో ట్రైన్ ఆగదు కొండ దగ్గర. ఆ ట్రైన్ ఆగడం కోసం పెద్ది చేసిన పోరాటం, రామ్ చరణ్ చేసిన పోరాటం ఏంటనేది రన్నింగ్ స్టోరీ. ఇంక ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే రామ్ చరణ్ యాజ్ పెద్ది చాలా అంటే చాలా బాగా చేశారు. ఫస్ట్ క్రికెటర్గా, ఆ తర్వాత కుస్తీగా, ఆ తర్వాత రన్నర్గా మూడిటి ట్రాన్స్ఫార్మేషన్లు చాలా బాగా చేశారు. ఇంక ఇతనికి తప్ప ఎవరికి సెట్ కాదు అన్నంత గొప్పగా చేశారు. ఇంకా జాన్వీ కపూర్ గారు వచ్చేసి మెయిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మెయిన్ క్యారెక్టర్ కాకపోయినా ఎంతసేపు ఉన్నారో అంతసేపు బాగా చేశారు యాక్టింగ్. ఇంకా అప్పల్ సూరి క్యారెక్టర్, జగపతి బాబు గారు ప్లే చేసిన క్యారెక్టర్ ఈయన కూడా ఉన్నది ఫస్ట్ హాఫ్కి పరిమితం అయినా కూడా చాలా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. మంచిగా చేశారు యాక్టింగ్, మంచి రోల్ వచ్చింది. ఇంకా శివరాజ్ కుమార్ గారికి కూడా సెకండ్ హాఫ్లో చాలా మంచి రోల్ పడింది. ఈయన కొద్దిగా ఎక్కువసేపే ఉన్నారు. ఇంకా దివ్యేందు శర్మ గారు ఉన్నది తక్కువసేపే ఉన్నారు. ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదు కానీ ఉన్నంతలో ఎంతసేపు ఉన్నారో తన పాత్ర పరిధి మేర తను కూడా బాగా చేశారు. ఇంకా బొమ్మని రాణి కూడా తక్కువసేపు ఉన్నారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నది తక్కువసేపు అయినా బాగా చేశారు యాక్టింగ్. ఇంకా ఉపేంద్ర లిమాయి అని సంక్రాంతికి వస్తున్నంలో యాక్టర్ ఉన్నారు. ఇతను ఉన్నది తక్కువసేపు అయినా బాగా చేశారు. ఇంకా ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. చాలా అంటే చాలా అద్భుతంగా కొట్టారు. అసలు ఇతను మ్యూజిక్ లేకపోతే ఇక సినిమా లేదు. ఒకటి కాదు 10 అవార్డులు ఇచ్చేచ్చు ఇతనికి, ఆస్కర్ అవార్డులు. అంత బాగా కొట్టారు. ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్ కనిపించారు. ఇంకా బుచ్చిబాబు సనా గారి డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఆ సెకండ్ హాఫ్లో హాస్పిటల్ సీన్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యేలా చేశారు. మనం అనుకున్న ట్విస్టే రివీల్ అయింది క్లైమాక్స్లో. చాలామంది రూమర్స్ వచ్చినాయి. మనం అనుకున్న ట్విస్టే అయినా కూడా దాన్ని ప్రజెంట్ చేయడంలో ఏమాత్రం తడబడకుండా చాలా అద్భుతంగా మనకి ట్విస్ట్, ఊహించిన ట్విస్ట్ ఉన్నా కూడా చాలా అద్భుతంగా చేసి చూపించారు డైరెక్షన్. ఇంకా హాస్పిటల్లో రామ్ చరణ్ సీన్ అయితే చాలా ఎమోషనల్గా అనిపించింది నాకు. ఇంక ఈ సినిమా మంచి ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ మూవీ. ఎన్ని రకాలుగా ఓడిపోయినా ఏదో ఒక కారణం ద్వారా గెలవచ్చు స్పోర్ట్స్లో అనేదానికి మంచి మోటివేషన్ అనిపించింది నాకు. ఇంకో ప్లస్ పాయింట్ వచ్చేసి ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ బాగున్నాయి. చికిరి చికిరి అండ్ రై రై రారా అండ్ మస్సా మస్సా అండ్ ఎల్లెల్లో అనే సాంగ్ బాగున్నాయి. నాకైతే ఎల్లెల్లో సాంగ్ నచ్చలేదు కానీ అందులో డ్యాన్స్ అండ్ మ్యూజిక్ మాత్రం నచ్చింది. నాకైతే రై రై రారా సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చిన సాంగ్ వీటన్నిటిలోనూ. ఇంకా ఈ మూవీలో వచ్చేసి ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి సినిమా వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొద్దిగా రొటీన్ స్టోరీగా ఉంటుంది. ప్లస్ ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో చాలా స్లోగా ఉంటుంది. కొన్ని చోట్ల క్లైమాక్స్ అయితే మరీ స్లోగా ఉంటుంది. ఇవి మాత్రం మైనస్ పాయింట్స్. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.8/5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది. కొద్దిగా ల్యాగ్కి తగ్గించాను. ఇంక ఈ మూవీ ఎంతమంది థియేటర్లో చూసుంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.